బాహుబలి కన్క్లూజన్. ఈ సినిమా పేరు వినగానే ఒక హాయ్ ఫీలింగ్ వస్తుంది. ఆ మూవీ చూసిన వారందరూ ఆహా ఈ మూవీది ఈ సమ్మర్లో ఈ కూల్ ఆఫర్ భలే నచ్చింది అంటూ బయటికి వస్తున్నారు. కొంతమంది ఎవరైతే చూడలేదో వాళ్ళు ఇంకెప్పుడెప్పుడు చూస్తామా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. బాహుబలి 2 సినిమా అనుకున్నట్లే మొదటి 3 రోజులు అద్భుతంగా అనిపించుకుంది. సినిమా ఇలా ఉంది అలా ఉంది అని ఎన్ని డిస్కషన్లు, రివ్యూలు, రీజన్లు వచ్చినా కూడా రాజమౌళి చేసిన అద్భుతమైన మార్కెటింగ్ ఫలితంగా దాదాపు మొదటి వారం తాలూకు టికెట్లన్నీ ముందుగానే ఫిల్ అయిపోయాయి. అందువలన అసలు సినిమాకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేకుండా పోయింది. మొన్న శుక్రవారం రిలీజ్ అయిన బాహుబలి 2 మొదటి 3 రోజులకు తొలి వీకెండ్ గాను ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 271 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల నుండి ఈ 3 రోజుల్లో దాదాపు 74 కోట్లు వసూలు చేసిన బాహుబలి 2 కర్ణాటక నుండి 19 కోట్లు, తమిళనాడు నుండి 18 కోట్లు, కేరళ నుండి 8.5 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలోని నార్త్ మరియు ఇతర ప్రదేశాల నుండి 71 కోట్లు వసూలు చేసి మొత్తంగా ఇండియా నుంచి 191 కోట్ల షేర్ను రాబట్టింది బాహుబలి రెండో భాగం. ఇక అమెరికాలో ఈ 3 రోజుల్లో 44 కోట్ల షేర్ వసూలు చేస్తే ఎమిరేట్స్ లో 14 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియా, నేపాల్, యూకే మొదలగు దేశాలన్నీ కలుపుకొని 271 కోట్లు వసూలు చేసింది. ఈ విధంగా చూసుకుంటే బాహుబలి 2 మొదటి 3 రోజుల్లో దడదడలాడిపించిందనే చెప్పాలి. బాహుబలి 2 సినిమా మొత్తంగా 350 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ విధంగా చూసుకుంటే మరో 3 రోజుల్లో తాము ఖర్చు పెట్టిన అసలు డబ్బులు వచ్చాయిగా, డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల బాట పట్టేసినట్టే అని చెప్పేయొచ్చు. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe